శనివారం షూటింగ్ ఎప్పుడైనా శనివారం జరగద్ది, కానీ రేపు శనివారం షూటింగ్ జరుగుతుంది అడోరే. శుక్రవారం రేపు ఫ్రైడే మధ్యాహ్నం నుంచి సాటర్డే షూటింగ్ జరుగుతుంది ఈ వీక్. ఎందుకంటే గ్రాండ్ లాంచ్ 2.0 ఉంది కాబట్టి ఆ రోజు 3 hours ఎపిసోడ్ వస్తుంది కాబట్టి దానికి ముందు రోజు శనివారం షూటింగ్ జరుగుతుంది కాబట్టి గ్రాండ్ లాంచ్ది. సో గ్రాండ్ లాంచ్ జరిగిన రోజే శనివారంది ఆదివారంది 2 రోజులు షూటింగ్ జరగడం కష్టం కాబట్టి యాజ్ యూజువల్గా ఎప్పుడు జరిగినట్టుగా సో ఫ్రైడే మధ్యాహ్నం నుంచి కానీ ఫ్రైడే సాయంత్రం కానీ శనివారం షూటింగ్ జరగద్ది. అంటే రేపే శనివారం షూటింగ్ ఉంది కాబట్టి నాగార్జున సారు కంటెస్టెంట్ని ఏ క్వశ్చన్స్ రాడ్ క్వశ్చన్స్ అడిగి వాళ్ళ ఆట తీరు మార్చాలి అని మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి, ఎవరెవరిని ఏమేమి కడిగి పరేయాలి. వీళ్ళని చూస్తుంటే ఫ్యామిలీ డ్రామా నాయన, ఉమ్మడి కుటుంబం, పెద్ద ఉమ్మడి కుటుంబం అంటేనే పెద్దది, ఇది ఇంకా పెద్దది. అరే దుప్పటేం లేదా అట్లా అనిపించింది నాకు. మీకేమనిపించింది చెప్పండి. నాగార్జున సార్ ఈ రిలేషన్స్ని, ఈ పెంటని, ఆ వీళ్ళందరూ కలిసి ఆ రిలేషన్స్, ఫేక్ రిలేషన్స్ పెట్టుకుంటున్నారు చూసారా ఫర్ ద గేమ్. కొంతమంది అది ఎలా మార్చాలి, ఎలా క్వశ్చన్ చేయాలి, చాలామంది మిస్టేక్స్ ఉన్నాయి. అవేం క్వశ్చన్స్ చేయాలి, ఏం అడిగితే బాగుంటుంది, ఎంత సీరియస్గా అడిగితే బాగుంటుంది కింద కామెంట్ చేయండి. నా వర్షన్లో ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి, ఎవరెవరికి చిచ్చులు పెట్టాలి, ఎవరెవరి వీడియోస్ ప్లే చేయాలి అండ్ ఎవరెవరికి సలహాలు ఇవ్వాలి, ఎవరెవరికి హ్యూజ్ వార్నింగ్లు అవసరం అనేది క్లియర్ కట్గా ఈ వీడియోలో ఈ వీక్ మొత్తం జరిగిందని నీట్గా చెప్తాను. వీడియోని లైక్ చేయండి. లైక్ చేయండి. ఒక 10,000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ కొత్తగా ఎవరు చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేవా సబ్స్క్రైబ్ డన్. ఇప్పుడు మాట్లాడదాం. సో నాగార్జున సార్ ఫస్ట్ యాజ్ యూజువల్గా మంచి డ్యాన్స్ ఐటమ్తో వస్తారు. ఫారెన్ అమ్మాయిలు, ఆ అమ్మాయిలు మారుతున్నారు. అమ్మాయిలు ఒక్కొక్కసారి వేరే అమ్మాయిలు ఉన్నారు, ఇంకొకసారి వేరే అమ్మాయిలు వస్తున్నారు. భలే ఉంటున్నారు అమ్మాయిలు మాత్రం. వాళ్ళు మంచిగా డ్యాన్స్ చేసి వచ్చిన తర్వాత నాగార్జున సార్ ఫస్ట్లోనే రాము ఫ్రైడే చూడమంటారు. ఫ్రైడే చూస్తారు. ఫ్రైడే చూపించిన తర్వాత రాము ఏమయ్యా కెప్టెన్ అయిన తర్వాత గుడ్ అని అప్రిషియేట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే రాము రాథోడ్లాగా కెప్టెన్సీ ఈ సీజన్లో ఎవరు చేయలేదు. తనని అవతల తిట్టుకొని, కంటెస్టెంట్స్ తిట్టుకొని, కానీ బిగ్ బాస్ టీమ్ వాంట్స్ దట్. అతన్ని అప్రిషియేట్ చేస్తేనే ఈసారి క్యాప్టెన్ కూడా రెచ్చిపోయి లేండి పక్కలేండి, అది పెట్టుకోండి, ఇది పెట్టుకోండి అంటే రూల్స్ పీపల్స్మైన ఓవర్ యాక్షన్ చేస్తారు. ఇతను ఓవర్ యాక్షన్ చేశాడని చెప్పట్లా. ఇతను చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు, భయంతో ఉన్నాడు అండ్ యాటిట్యూడ్ కూడా క్లియర్గా చేంజ్ చేశాడు క్యాప్టెన్ అయిన తర్వాత. అదే కంటిన్యూ అవ్వాలి కాబట్టి అప్రిషియేట్ చేసి తీరే అవకాశం ఉంది. తట్టు స్టార్స్ పెట్టుకోకపోయినా అడిగాడు, ఎక్కడ ఏదున్నా అడిగాడు, క్లీన్గా హౌస్లో బట్టలు దుప్పట్లు సరిగా లేకపోతే అతనే వెళ్ళి మడతపెట్టి పెట్టాడు. ఇవన్నీ అప్రిషియేట్ చేసి తీరుతారు, గుర్తుపెట్టుకోండి. చెయ్యాలి కూడా. సూపర్. అండ్ సంచాలక్గా కూడా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ సంచాలక్గా బాగా చేసింది రాము. ఒక్క విషయంలో తప్పు చేస్తే దాని తర్వాత మాట్లాడతాం, కానీ అన్నింటిలో కూడా తన వర్షన్ మాత్రం క్లియర్గానే ఉన్నాడు. స్టిల్ ఒక్క దాంట్లో తప్పు చేస్తే దాని గురించి మాట్లాడతాను. అది అప్రిషియేట్ చేసి తీరాలి. తర్వాత ఒక్కొక్కటి పాయింట్ తీసుకొస్తాను. ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్కటి తీసుకొస్తానండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి తనూజాని అందరు కలిసి జామ్ చేస్తున్నారు. ఎందుకయ్యా ప్యాంపరింగ్ చేస్తున్నారు? ఏంటి తనూజాలో ఉన్నది ఏంటి? వై యూ పీపుల్ ఆర్ ప్యాంపరింగ్ తనూజా? ఎంత ప్యాంపర్ చేస్తున్నారంటే ఆ అమ్మాయి ఇమ్యూనిటీ టాస్క్లో అంతకుముందు వారం ఇమ్యూనిటీ ఇస్తే పోయిన వారం ఇమ్యూనిటీ ఇచ్చింది నువ్వు కాదా? బ్లాక్స్ ఇచ్చి భరణి, ఇమాన్యుయల్ అండ్ శ్రీజ మీ ముగ్గురికి ఇచ్చి బ్లాక్స్ ఇచ్చి అమ్మాయికి ఇమ్యూనిటీ ఇవ్వలేదా? మళ్ళీ ఇమ్యూనిటీ టాస్క్లో ఆవిడని ఫైనల్ దాకా ఉంచడానికి ఏంటి మీది? ఆ అమ్మాయిని కదా ఫస్ట్ తీసేయాల్సింది. ఏం గ్రూప్ గేమ్ ఆడుతున్నారా? అంటే రిలేషన్స్ ఉంటే, బాండింగ్ ఉంటే అక్కడ టాస్క్లో అన్యాయం అయితే నిజాయితీగా జెన్యూన్గా ఆడరా? ఏంటి మీది అని గట్టిగా అడిగే అవకాశం ఉంది, అడుగుతారు కూడా. అండ్ తనుజ గారిని కూడా అమ్మ ఆ టాస్క్లో మీరు చీర నలగకుండా ప్రశాంతంగా హ్యాపీగా నిల్చున్నారు ఎందుకు? మీ నాన్నగారు ఉన్నారనా? మీ ఫ్రెండ్ ఇమానిలో ఉన్నాడనా? నీ ఫ్రెండ్ కళ్యాణ్ ఉన్నాడనా? ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ప్రశాంతంగా కూర్చున్నావు అని అడిగే అవకాశం ఉంది. ఇది అడగొచ్చు అడగకపోవచ్చు అనే వర్షన్ ఏంట్లో ఉందంటే దీనికి తనూజ గారు ఒకనొక అర్ధరాత్రి గుసగుసలో క్లారిటీ ఇచ్చారు. ఏమని? ఇమానియల్తో అరే నేను దిగిపోయేవాడిని, కానీ నాగార్జున సార్ లాస్ట్ టైం ఏమన్నాను నువ్వేంటమ్మా నీ ఫుడ్ మానిటర్ తీసుకున్నప్పుడు క్వశ్చన్ చేయాలి కదా అన్నప్పుడు ఇక్కడ ఇమీడియట్గా దింపేస్తానంటే ఎట్లా, దిగిపోతే మళ్ళీ తిడతారు కదా అనేసి నేను స్టాండ్ తీసుకుని అట్లాగే ఉన్నాను అన్నది ఆవిడ వర్షన్ రైట్. ఆవిడని ఏమనరు, ఇక్కడ ఇవేలని అంటారు. అంటే ఏంటి మీ దగ్గర రీజన్స్ ఉన్నాయి, రీజన్స్తో దింపుతున్నప్పుడు ఆవిడికి సరైన రీజన్ ఉంది కదా. సుమన్ శెట్టికి ఒక రూలు, మీ తనూజకి ఒక రూలా? సుమన్ శెట్టిని ఏమని దింపావు? ఇమాన్యుయల్ మీకు ఆల్రెడీ ఇమ్యూనిటీ ఇచ్చామని చెప్పారా? ఈవిడికి మీరు ఇవ్వలేదు ఇమ్యూనిటీ, ఎందుకు దింపలేదు ఓకే అక్కడ పక్కన పెట్టండి. అండ్ మీరు చేసింది ఏంటి? మీరు ఏమైనా బౌన్సర్లా? అంటే బలవంతులు అనుకునేసి అమ్మాయిలందరూ దించేస్తామన్నట్టుగా మీరందరూ బాత్రూంలో గ్రూప్గా మాట్లాడుకొని వచ్చి మీరు నలుగురు ఇలా పెట్టి బాడీ బిల్డర్లు అనుకునేసి వాళ్ళందరినీ లేపి విసిరేస్తారా అని సీరియస్గా అడిగే అవకాశం గట్టిగా ఉంది.
అడగాలి కూడా. అండ్ ఇంకొకటి అడుగుతారు భరణి గారిని, భరణి నువ్వు తనూజాని బాండ్స్ పెట్టుకున్నావు, బాండ్స్ వల్ల నువ్వేం చేయలేకపోతున్నావు, ఇబ్బంది పడిపోతున్నావు. ఆ బాండ్స్ వల్ల తనూజాని కాపాడుకోవడం కోసం శ్రీజాని తీసేయాలనుకున్నారు, రీజన్స్ లేకపోయినా. శ్రీజాని తీసేయాలనుకున్నప్పుడు ఆ అమ్మాయి మాట్లాడే హక్కు అమ్మాయి దగ్గర లేదా? ఆ అమ్మాయి మాట్లాడుతున్నప్పుడే తోసేసే అంత ఏం జరిగింది? ఆ అమ్మాయిని నువ్వు ట్యాకిల్ చేయలేనంత వెయిట్ ఉందా? ఆ అమ్మాయిని ట్యాకిల్ చేయలేనంత ఫిజికల్ ఫిట్ ఆవిడని తీసేయచ్చు కదా. తర్వాత ఆవిడ మాట్లాడిన తర్వాత కూడా నిదానంగా తీసిసేయచ్చు. అలాంటిది నువ్వు మాట్లాడుతున్న మధ్యలోనే తోసేసే అంత ఏం జరిగిందని సీరియస్ వార్నింగ్ ఇస్తారండి. దట్స్ ఫర్ షూర్ అనిపిస్తుంది. వార్నింగ్ ఇవ్వాలా లేదా? ఎందుకు అంత ఎమర్జెన్సీగా అమ్మాయిని ఎత్తిపడేసేది? అండ్ ఈ క్వశ్చన్ ఖచ్చితంగా దివ్య నిఖిత గారిని అడిగి తీరాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, దివ్య మీ నాన్నగారు, అదే మీ ఫ్రెండు, మీ నాన్నగారు, మీ బ్రదరు భరణి గారు, మీ బాండింగ్ కూడా ఉంది. భరణి గారు శ్రీజాని లాగి పడేస్తుంటే దీనికి ముందు ఏం జరిగింది తెలుసుగా మీకు? దివ్య నిఖిత గారి డ్రెస్ బాగలేదని, డ్రెస్ పైకి లేసిందని శ్రీజ అవుట్ అవుద్దేమో అని కూడా ఆలోచించకుండా కిందకి దిగేసింది. ఆ ఫ్లో అలాంటిది. ఆ అమ్మాయి డ్రెస్ పైకి లేసింది, దాని కింద దించాలి అనే ఉద్దేశంతో టపక్కన దిగి డ్రెస్ కిందకి లాగద్ది. వాళ్ళు అవుట్ అంటుంటే ఏ డ్రెస్సు ఏంటి మీరు అనేసి అంటది. కానీ దివ్య ఇది అడగరు మోస్ట్లీ, ఎందుకంటే అది సెన్సిటివ్ పాయింట్ కాబట్టి దివ్య గారిని అడగరు. అడిగితే బాగుంటుందని అనిపిస్తుంది. ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. దివ్య గారు అదే మీకు డ్రెస్ కింద లాగడానికి ఆ అమ్మాయి దిగితే, ఆ అమ్మాయి డ్రెస్ బాగలేనప్పుడు కూడా మీరు టపక్కన ఆవిడ లాగేశారు కానీ డ్రెస్ గురించి కూడా పట్టించుకోలేదని అడిగితే బాగుంటుంది. మోస్ట్లీ అడగరు అనుకుంటా. అడిగితే కొంచెం రిలేటెడ్గా ఉంటుంది. ఆవిడ చేసిన దానికి ఈవిడ చేసిన దానికి రిలేటెడ్గా ఉంటుంది. గేమ్ ఈజ్ గేమ్లో లాగడం తప్పలేదు, కానీ ఆ డ్రెస్ గురించి అడిగితే బాగుంటుంది నాకు అనిపించింది. జస్ట్ సింపుల్ పాయింట్. అండ్ దాంతోపాటుగా ఇంకోటి, భరణి గారిని కడిగి పారేయాలండి. షో మొత్తం ఆయన చాలా మంచి వ్యక్తి, దెర్ ఈస్ నో డౌట్. పర్సనల్గా కూడా మంచి వ్యక్తి లాగే ఉన్నారు. అందుకని అందరికీ ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతున్నారు. ప్రామిసులు ఇస్తున్నారు, దాన్ని ఫుల్ఫిల్ చేసుకున్నట్టుగా అది అతను అయిపోతుంది. దాని చుట్టే తిరుగుతుంది. ఈయనిచ్చిన ప్రామిసులు దివ్య గారు ఫుల్ఫిల్ చేయాలా, ఈయనిచ్చిన ప్రామిసులు తనుజ గారు ఫుల్ఫిల్ చేయాలా, ఈయనిచ్చిన ప్రామిసులు కొన్నిసార్లు ఇమాన్యుల్, కొన్నిసార్లు సుమన్ శెట్టి, కొన్నిసార్లు రీతుకి, ఎంతమందికి ప్రామిసులు ఇచ్చి, రాముకి, ఇంతమందికి ప్రామిసులు ఇచ్చేసరికి మొత్తం ఆ ప్రామిసులతో పాటుగా అన్ఫేర్లు జరుగుతున్నాయి. ఈయన రిలేషన్స్ వల్ల చాలా బ్యాడ్ జరుగుతుంది హౌస్లో. ఎంతమంది పిల్లలు కావాలి, ఎంతమంది అమ్మాయిలు కావాలి నీకు? నీ కూతుర్లు ఒక్కరిద్దరు ఉన్నారు, ఒక్క కూతురు ఉంది సరిపోదు, మళ్ళీ ఇంకో కూతుర్ని, మళ్ళీ దివ్య గారు, ఆ దివ్య గారి గేమ్ స్పాయిల్ అయింది, తనుజ గారి గేమ్ ఆవిడ ఎక్కువ టెన్షన్ పడిపోతున్నారు. ఏంటి భరణి గారు మీ ప్రాబ్లం? ఎందుకు రిలేషన్స్ కోసమా? ఈ రిలేషన్స్ ఎందుకు ఫామ్ చేసుకున్నారు? మీకు ఏదైనా మంచి జరగడానికి ఫామ్ చేసుకున్నారా, లేదంటే రియల్ లైఫ్లో మీరు అంతేనా, ఎమోషనల్ పర్సనా, ఏమైంది అనేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉంది. భరణి గారు మీ బాండ్ల వల్ల మీకే మైనస్ అవుతుంది. మీరు ఆట భయంకరంగా ఆడుతున్నారు. మీ ఏజ్ ఎంత, డెమాన్ పవన్, కళ్యాణ్ వీళ్ళందరికంటే మీరే బాగా ఆడి వెయిట్ మోయగలుగుతున్నారంటే ఓన్లీ బికాస్ ఆఫ్ బాండ్స్. బిగ్ బాస్ బీబీ బాండ్స్ భరణి అయిపోయిందయ్యా బయట. ఆ బాండ్స్ లేకపోతే నేను కొట్టేవాళ్ళు లేడు అనేసి భరణి గారికి గట్టిగా చెబితే భరణి గారు ఆట మార్చుకుంటే సీజన్ చూడడానికి బాగుంటుంది. అండ్ భరణి గారితో బాండ్ పెట్టిన వాళ్ళందరికీ వెలుగుద్ది. అమ్మో భరణి గారికి దెబ్బ పడినట్టుందో, మనం కూడా సైలెంట్గా ఉండాలనేసి వాళ్ళు కూడా ఆగుతారు. లేకపోతే కష్టం. ఎంతమంది కూతుర్లు కావాలి వాళ్ళకి? ఏమైనా సుకన్య సమృద్ధి యోజన పథకం వేస్తారా? మీ రెమ్యూనరేషన్ అంతా తీసుకెళ్ళి చెరకు 10 లక్షలు, చెరకు 5 లక్షలు సుకన్య సమృద్ధి యోజన 7.8% ఇంట్రెస్ట్తో కాదు కదా. ఎందుకు? మీరిచ్చే ప్రామిసుల వల్ల మీరే ఇబ్బంది పడుతున్నారు. ఆ ప్రామిసుల వల్ల ఎంతమందికి అన్ఫేర్ జరుగుతుందనేది నేను క్లియర్గా చెప్తా. ఎక్కడెక్కడ అన్ఫేర్ జరిగింది తెలుసా? ఒక్కొక్క పాయింట్లో చెప్తా. భరణి గారిని ఇది అడగాలి లేదా బాండ్స్ రిలేటెడ్గా? నెక్స్ట్ జరిగి భరణి గారికి నేను ఇందాక చెప్పినట్టుగా వార్నింగ్ గట్టిగా ఇవ్వాలి. శ్రీజాన్ అంతలా తోసేసేయాలన్న అవసరం ఏమొచ్చింది? మీరే అన్నారు అమ్మాయిలు అంటే ఇష్టమని, అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇస్తామని, అమ్మాయిలతో ఉంటామని, అమ్మాయిలతో బాగా చూసుకుంటామని. కూతురు వయసే కదా అమ్మాయిది కూడా, మీ కూతురు లాంటిది కదా అన్నట్టు ఊరికి అడగాలి. ఎందుకంటే కూతుర్లు సెంటిమెంట్ ఆయనకి ఎక్కువ ఉంది కాబట్టి భరణి గారికి. నెక్స్ట్ జరిగి ఇక్కడ సూపర్ పాయింట్ అడగాలి. ఏం అడగాలంటే, సంజన గారిని, ఫ్లోరా గారిని ఇందాక రిమూవ్ చేశారు లైవ్లో. ఎందుకు రిమూవ్ చేశారు? ఎవరు రిమూవ్ చేశారు? భరణి గారు అండ్ దివ్య నిఖిత గారు కలిసి ఒకరిని రిమూవ్ చేయాలి. ఎవరిది? సుమన్ శెట్టి వాళ్ళ టీము అండ్ సంజన గారి టీంలో ఒక టీం రిమూవ్ చేసేయండి డైరెక్ట్గా ఆటలో నుంచి. అంటే వాళ్ళు మాట్లాడుకొని వచ్చి బికాస్ ఆఫ్ భరణి గారి ఇన్ఫ్లుయెన్స్, మామూలుగా దివ్య నిఖిత గారు శ్రీజ వాళ్ళనే, సుమన్ శెట్టి వాళ్ళని, లీస్ట్ ఉన్న వాళ్ళని రిమూవ్ చేయాలనుకున్నారు. కానీ భరణి గారు సుమన్ పాపము ఇబ్బంది పడతాడే, సుమన్ ఇబ్బంది పడతాడమ్మా దివ్య, సుమన్ ఓన్లీ ఫర్ రిలేషన్, సుమన్ శెట్టి గారికి అన్యాయం జరుగుద్ది అనే ఉద్దేశంతో సంజన గారిని, ఫ్లోరా గారిని ఆల్రెడీ వీళ్ళందరూ ఎత్తిపోయిన బెలూన్ టాస్క్లో వాళ్ళు ఒక్కరే బాగా ఆడితే, డ్రాయింగ్ టాస్క్లో వాళ్ళు బాగా ఆడితే, తర్వాత శాండ్ టాస్క్లో కూడా ఆవిడ స్థాయికి మించి బాగా ఆడితే, వీళ్ళిద్దరూ అనుకోకుండా ఈ వీక్ చాలా బాగా ఆడుతున్నప్పుడు వాళ్ళకంటే ఎక్కువ పాయింట్లు ఉన్న వాళ్ళే తీసేశారు. తీసేసేదానికి రీజన్ ఏం చెప్పారంటే, మీరు స్ట్రాంగ్ అని చెప్పారు. రీజన్ స్ట్రాంగ్ కాదు. అక్కడ అవుట్ సైడ్ జరిగిన కన్వర్జేషన్ మనకు చూపించారు కదా.
సుమన్ శెట్టి గారిని కాపాడుకోవాలి. ఎందుకంటే సుమన్ శెట్టి గారికి మాట ఇచ్చినాడు, నేనున్నాను, ఎక్కడ నిలబడాలంటే అక్కడ నిలబడతాను, నేను అర్ధరాత్రి గోసుకొచ్చి కూడా మాట్లాడాడు భరణి గారు. ఇవన్నీ అడగాలి. ఏంటి అన్యాయం కదా, అన్ఫేర్ కదా, వాళ్ళకి ఎక్కువ పాయింట్ ఉన్నాయి, బాగా ఆడుతున్నప్పుడు వాళ్ళని ఎందుకు తీసేశారు? ఓహో సుమన్ కోసమా? భరణి మీరు అన్ని బాండింగ్ల వల్ల మీ ఆట పోతుందని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రతి చోట ఆయన మిస్టేక్లు ఎక్కడ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇంకొక పాయింట్ కూడా ఉంది. తర్వాత ఏం జరుగుద్ది, ఈ తర్వాత ఏం అడగచ్చు అంటే శ్రీజ కళ్యాణ్ ప్లాన్ గురించి అడగాలి. ఏం ప్లాన్ గురించి అంటే యాక్చువల్గా శ్రీజ కళ్యాణ్ రిలేటెడ్గా ఈ టాస్క్లో పర్టికులర్ టాస్క్లో పెయిరప్ అవుతున్నారు సార్. ఆ పెయిరప్ రిలేటెడ్గా చాలా ఫుటేజ్ వస్తుంది రేపు. చాలా కాంట్రవర్సీస్ బయటపడతాయి, చాలామంది బిహేవియర్ బయటపడుతుంది, చాలామంది బ్యాక్ సైడ్ వేసిన ప్లాన్లు బయటపడతాయి. ఒకటి శ్రీజ కళ్యాణ్ ఏదైతే అనుకున్నారో వాళ్ళ కన్నింగ్ ప్లాన్ అనుకున్నారు చూసారా, ఆ కన్నింగ్ ప్లానే అని మాట్లాడదాం. ఒకవేళ ప్రస్తుతానికి ఆ కన్నింగ్ ప్లాన్ వర్కౌట్ అయింది కదా అని చెప్పి నాగార్జున సార్ మాట్లాడాలి. ఏంటి వాళ్ళు అనుకున్న కన్నింగ్ ప్లాను? శ్రీజ కళ్యాణ్ మన ఇద్దరం ఉంటే అవతల టార్గెట్ చేస్తారు, మన ఇద్దరం ఉండే కంటే వేరే వాళ్ళతో ఉందాం, వేరే వాళ్ళతో ఉండడం వల్ల వాళ్ళకు ఉన్న బాండింగ్ల వల్ల మనకు కొంత వర్కౌట్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు టార్గెట్ చేస్తారని ప్లాన్ ఏదైతే చేసుకున్నారో ఇదే ప్లాన్ చేసుకున్నారని హౌస్ మేట్స్ అందరూ కూడా బాధపడుతున్నారు. అంటే డిస్కషన్ జరుగుతుంది కదా, ఆ ప్లానే కదా ఈరోజు సక్సెస్ అయింది శ్రీజకి. ఎందుకంటే శ్రీజాని సంజన గారిని తీసేయాలంటే బికాజ్ ఆఫ్ సుమన్ శెట్టి గారు, భరణి గారు క్లియర్గా లైవ్లో సుమన్ అన్న కూడా వచ్చి అడుగుతాడు, అన్న ఈరోజు మమ్మల్ని తీగిపోవడానికి నేను ఉండబట్టే కదా కారణం అంటే 100% అన్నాడు. 100% సుమన్ శెట్టి గారు ఉండబట్టే శ్రీజ సేవ్ అయింది. అక్కడ శ్రీజ ప్లాన్ కూడా అదే కదా, అక్కడ సక్సెస్ అయింది కదా శ్రీజ ప్లాన్. కరెక్ట్గా అనుకున్నట్టే టార్గెట్ చేస్తారు, టార్గెట్ చేయకుండా ఉండాలంటే ఆ సైడు సుమన్ శెట్టి గారిని పెట్టుకోవాలి, ఈ సైడ్ వస్తారు తనుజ గారిని పెట్టుకుంటే భరణి గారు సేవ్ చేస్తారు. భరణి గారు వాళ్ళ జోలికి రారు, డెమాన్ పవన్ వల్ల రీతు గారు రారు. అక్కడ ప్లాన్ వేసుకున్నదే వర్కౌట్ అయింది. ఇది చూపించాలి. వీళ్ళు వెనక మాట్లాడుకున్నది శ్రీజ గారు కళ్యాణ్ మాట్లాడుకున్నది చూపించాలి. ఏది మీరు మళ్ళీ మన ఇద్దరికి పడితే ప్రాబ్లం వద్ది కొంచెం చూసుకో అది దాన్ని అన్నారు చూస్తారా, అది వేరే రకంగా ఉంది. దాని తర్వాత కంటిన్యూటీ వీడియోస్ ఉన్నాయి, డెమాన్ పవన్ వాళ్ళని కూడా టీమప్ చేసుకోవాలని ట్రై చేస్తారు. వీళ్ళు ఏదైతే మనం ఒక్కద్దరమే ఆడితే అందరు కలిసి టార్గెట్ చేస్తారు, వేరే వాళ్ళని టీమప్ చేసుకుంటే వాళ్ళ సపోర్ట్ మనకు ఉంటుందని ప్లాన్ వేసుకున్నారు. ఆ ప్లాన్ యాజ్ ఇట్ ఈజ్కి వర్కౌట్ అయింది. ఇది ప్లాన్ చేసింది చూపించాలి. తర్వాత వీళ్ళ వెనక మాట్లాడి కూడా చూపించాలి. ఇమాన్యుయల్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ రీతు చౌదరికి చెప్తూ శ్రీజ వాళ్ళని తీసేయాలి, తీసేస్తారు ఎవరైనా అని ఇండైరెక్ట్గా చెప్పినట్టు దివ్యనికిత డెమాన్ పవన్కి, శ్రీజాకి, డెమాన్ పవన్కి, రీతుకి, భరణి గారికి వీళ్ళందరికీ శ్రీజ ఉండకూడదు, శ్రీజాని తీసేస్తే ఆ పిల్లతో పని కాదు అన్నట్టు శ్రీజాని తీసేయాలి, శ్రీజ టీం తీసేయాలనేసి ఏదైతే ప్లాన్ చేస్తారో ఆ ప్లాన్లు కూడా చూపించాలి బిగ్ బాస్. నాగార్జున సార్ అది చూపించి ఇది చూపిస్తే హౌస్లో గొడవలు అవుతాయి. హౌస్లో పోయమ్మ ఏంట్రా ఇంత ప్లాన్లు ఉన్నారో ఒక్కొక్కరు అన్న ఫీలింగ్ వస్తుంది. ఒక్కొక్కరు వెనక ఎన్ని ప్లాన్లు వేసుకున్నారో చూపించినట్టుగా ఉంటుంది. ఓవరాల్గా ఆ వీడియోలన్నీ ప్లే చేస్తే సూపర్ ఉంటుంది ఎపిసోడ్. అందరూ ఓయమ్మ ఏంట్రా నాయన అన్న అనేసి భయపడతారు అందరూ. తర్వాత సరికి అదే భరణి గారికి ఇక్కడ కూడా క్లాస్ పెక్కొచ్చు. బికాస్ ఆఫ్ యువర్ బాండ్స్ సుమన్ శెట్టి కోసం మీరు సంజన గారిని తీసేశారని కూడా అరవచ్చు. ఆయన బాండ్స్ గురించి అర్థమవుద్ది. తర్వాత వచ్చేసరికి కళ్యాణ్కి గట్టి వార్నింగ్ ఇవ్వాలి. థంబ్నెయిల్లో పెట్టినట్టుగా కళ్యాణ్కి బాగా ఆడుతున్నాడు, బయట మంచి ఫాలోయింగ్ వచ్చింది, ఓట్స్ పడుతున్నాయి, నెంబర్ 2 పొజిషన్లో ఉన్నాడు ఓటింగ్లో. అండ్ మంచిగా ఆడుతున్నప్పుడు గేమ్స్ టాస్క్లు పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు ఓన్లీ బికాస్ ఆఫ్ ఆ పులిహోర యాంగిల్ ఏదైతే ఉందో తన ఇంటెన్షనల్గా చేస్తున్నా అన్ఇంటెన్షనల్గా చేస్తున్నా అని మనకు తెలియదు. కానీ క్లియర్గా ఆవిడ డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుంది ఒక అమ్మాయి అన్నప్పుడు అతను ఆపాలి. నాగార్జున సార్ పోయినసారి చేతులు పట్టుకోవడం కదా ఆట కూడా ఆడని చెప్పారు, ఆ డోస్ సరిపోయినట్లేదు. 100% మీరు ఒప్పుకుంటారు లేదా కళ్యాణ్ గేమ్ బాగుపడాలి అంటే ఇంకొకసారి చెప్పాలి. కానీ అది ఏ విధంగా చెప్పే అవకాశం ఉందనేది నేను చెప్తాను, నాకు అనిపించింది చెప్తాను, ఎలా చెప్తే బాగుంటుందో. ఫస్ట్ ఒక యాంగిల్ వచ్చి మొన్న చెప్పినట్టుగా ఇండైరెక్ట్గా ఏదైనా పుష్ చేసి చెప్పాలి. లేదు అంటే గట్టిగా చెప్పి ఇంకా గేమ్ మార్చాలంటే కన్ఫెషన్ పిలిపించి తను ఏదైతే ఉందో ఆ వీడియోలు ప్లే చేసి నీ ఉద్దేశం ఏదైనా కావచ్చు కళ్యాణ్, అవతలలో డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నప్పుడు చూడు గమనించి జాగ్రత్తగా వెళ్ళు, జాగ్రత్తగా దాన్ని తగ్గట్టు చేసుకో, కానీ వాళ్ళని డిస్కంఫర్ట్ ఫీల్ చేయొద్దు, నీ ఆట దానివల్ల పోతుంది అనేటట్టుగా చెప్పచ్చు. దాన్ని ఒకవేళ టెలికాస్ట్ చేయకుండా ఉంటే చెప్పిన దాన్ని అప్పుడు వాళ్ళు డోస్ పెంచి కూడా చెప్పచ్చు. నాగార్జున సార్ కన్ఫెషన్లో పిలిచి గట్టిగా చెప్పి ఏమనుకుంటున్నావు కళ్యాణ్, నీకు అర్థం కావట్లేదు, నీ ఆట మొత్తం బాగా ఆడుతున్నావు, ఈ ఒక్కటి ఏంటి, ఎందుకు అలా చేస్తున్నావు, ఆ అమ్మాయి డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుంది కాదనేసి సపరేట్గా వీడియోస్ ప్లే చేసి అది మనకు టెలికాస్ట్ చేయకుండా కూడా ఉండొచ్చు. ఆట మార్చాలంటే అంతకుముందు సీజన్లో ఏదో పల్లవి ప్రశాంత్కి సంథింగ్ ఏదో సీరియస్ వార్నింగ్ ఏదో సంథింగ్ ఏదో చెప్పారని అది అంతా టెలికాస్ట్ చేయకుండా కొంతవరకు టెలికాస్ట్ చేశారు కన్ఫెషన్లో అనేది టాకు. నిజమో నాకు అది తెలియదు. అలాగా కూడా చేయొచ్చు, వీడియోస్ ప్లే చేసి చూపించి టెలికాస్ట్ చేయకుండా ఉండొచ్చు, లేదా వీడియోస్ ప్లే చేసి చూపించి టెలికాస్ట్ కూడా చేయొచ్చు. తర్వాత అది మళ్ళీ కొన్ని రోజులకి మర్చిపోతారు, అతను బిహేవియర్ మార్చుకుంటే అతను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ఛాన్స్ కూడా వస్తుంది కదా కళ్యాణ్కి. ఏమని, సార్ నా ఉద్దేశం అది కాదు సార్, నేను అలా చూడట్లేదు సార్, తన ఫ్రెండ్ లాగా చూస్తున్నాను, నేను ఎక్కడ అన్వాంటెడ్ టచ్లు ఏం చేయట్లేదు సార్, నేను ఎక్కడైనా ఇట్లా ఉంటాను, అలా నా బిహేవియర్ అది కాదు సార్,
సరే సార్ తప్పుగా వెళ్తుంది కదా సరిదిద్దుకుంటాను సార్ అని చెప్పే అవకాశం కూడా వస్తుంది కదా. దానివల్ల ఏముండదు, సారా చెప్పచ్చు, ఇతను మళ్ళీ రివర్స్ ఆన్సర్ కూడా చేయొచ్చు, దానివల్ల ప్లస్ అవుద్ది కానీ మైనస్ అవ్వదు. ఎలా తిరిగి అతనికి అది విషయం చేరిస్తే బాగుంటుంది, తనకేం బాగుపడుతుంది, జనాలకు కూడా నెగిటివిటీ పెరుగుతుంది. కళ్యాణ్ అలా వద్దు అంటున్నప్పుడు డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నప్పుడు చేయడం చాలా తప్పు. నేను అసలు యాక్సెప్ట్ చేయనది. ఇది కూడా అడగాలేదో మీరు కామెంట్ చేయాలి. నెక్స్ట్ సరికి వీడియోస్ ప్లే చేయాలి కూడా, చేసి చెప్తే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ సరికి దివ్య గురించి అడిగేసా. తనుజ గారిని అడగాలి. ఈ శాండ్ శాక్స్ ఉన్నాయి కదా, ఆ శాక్స్తో ఆ గేమ్లో తనుజ గారి వల్లే, తనుజ గారి కిందకి దించడం వల్లే అది కూడా కిందకి దిగి తనుజ గారి వల్లే, అదే ఆవిడ పైకి ఇట్లా అన్నాం కదా, అది కిందకి దిగి తనుజ గారి మిస్టేక్ వల్లే తనుజ గారి సైడ్ కింద పడింది. అయిపోయిన తర్వాత కళ్యాణ్ మీద మిస్టేక్ వేసి అది వదిలేసి వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్? నీ తప్పు నువ్వు పెట్టుకొని కూడా అట్లా వదిలేసి వెళ్ళేదేంటి అని అడగాలి. నెక్స్ట్ వచ్చేసరికి బిగ్ బాస్ మీ ఎప్పుడైనా ఎలా అడుగుతారంటే, ఆ 5 రౌండ్లో వెళ్ళి ఆ డ్రాయింగ్లో తీసుకురాలేకపోయింది కళ్యాణ్ ఒక పాయింట్ కూడా, దాని గురించి ఖచ్చితంగా అడగతారు. కానీ దాని గురించి ఎవరు ఏమన్నా అనుకొని, అది జస్ట్ ప్యూర్ లక్ గేమ్. దానికి ప్రతి రౌండ్కి కళ్యాణ్ రిలేటెడ్గా రీజన్ ఉంది, ప్రతి రౌండ్లో ఉంది. ఫస్ట్ రౌండ్లో వచ్చేసరికి గీకి ముందే ఆవిడ తనుజ గారు రంగులేసి గింగులేసి గీస్తూ ఉండేసరికి లేట్ అయింది. ఆ లోపల పైన గీసిన దివ్య గారు మనిషిపోయి తీసుకొచ్చాడు. ఏం చేస్తాడు? ఇంకొక రౌండ్లో వచ్చేసరికి ముందే వెళ్ళిపోయారు అందరూ. ఈవిడ స్కెచ్ బాగా లేట్గా గీస్తున్నారు. ఆ టైం కల్లా అక్కడ వెళ్ళిపోతుంది. తర్వాత ఫస్ట్ రౌండ్ ఒకటే ఈజీ, కానీ తర్వాత రౌండ్లు అన్నీ కూడా ఏమైనాయి అంటే ఒకటే టైప్ ఆఫ్ చాలా ఉన్నాయి, మల్టిపుల్. లక్ బేస్ మీద ఎవరు తెస్తే వాళ్ళకి వర్కౌట్ అయింది, కానీ అక్కడ టాలెంట్ ఏమి లేదు. కానీ స్టిల్ బిగ్ బాస్ టీం అడుగుతుంది, నువ్వు బ్రెయిన్ వాడట్లేదు, ఫిజికల్ టాస్క్లు మాత్రం బాగా ఆడుతున్నావు అని అడిగే అవకాశం ఉంది, అడగాలి కూడా. తర్వాత సరికి ఫ్లోరాకి రాముకి వార్నింగ్ ఇవ్వాలి. ఏంటంటే ఫ్లోరా గారు ఆ టాస్క్లో ఏది బెడ్ మీద కూర్చొనేసి వాళ్ళు ఇమ్యూనిటీ టాస్క్ని చేశారు. ఆ టాస్క్లో భయంకరమైన చీటింగ్ చేశారు ఆవిడ. 100% వార్నింగ్ ఇవ్వాలి, గట్టి వార్నింగ్. ఏంటి, రాము కూడా ఇక్కడ వార్నింగ్ పడుతుంది, కానీ రాము ఇక్కడ ఫెయిర్గానే ఉన్నాడు. భరణి గారు కింద పడింది ఫస్ట్ డెమాన్ పవన్ కంటే, కానీ డెమాన్ పవన్ అవుట్ చేశారు. కానీ రాము రాథోడ్ ఏమంటే లేదు భరణి గారే అవుట్, భరణి గారు కింద పడి భరణి గారిని అవుట్ చేయాలని చెప్పినప్పుడు ఫ్లోరా గారు లేదు నేను ఛాయిస్ తీసుకుని నేను చెప్పేస్తా అన్నదాన్ని రాము రాథోడ్ ఆపు ఉండాలి అని అడిగే అవకాశం ఉంది. లేదా రాము కరెక్ట్గానే చెప్పావు కదా, ఎందుకు నువ్వు స్టాండ్ అవ్వలేదని కూడా ఒక లైట్గా వార్నింగ్ ఇస్తట్టుంది. మిగతా అన్నింటిలో బాగున్నాడు రాము, కాబట్టి పెద్దగా వార్నింగ్ ఎవరు ఫ్లోరా గారికి ఇస్తారు. ఏంటి డెమాన్ పవన్ ఎందుకు అవుట్ చేస్తావు? మొన్న రీతు నీకు అడ్డం వచ్చిందనే పాత్రలో స్ట్రాటజికల్గా అడ్డం వచ్చిందని ఆ కోపం పెట్టుకుని డెమాన్ పవన్కి ఆల్రెడీ రీతు అక్కడ పైన అవుట్ కాల, రీతు అక్కడే ఉంది పైన. సో రీతుకు సపోర్ట్ ఉంటాడేమో అనే కోపంతో డెమాన్ పవన్ కావాలని అవుట్ చేసావా? భరణి అని క్లియర్గా తెలుస్తున్నప్పుడు డెమాన్ పవన్ ఎలా కాల్ తీసుకున్నావు? బిగ్ బాస్ మీ ఇష్టం అని చెప్పాడంటే అర్థం ఏంటి? ఫెయిర్ డిసిషన్ తీసుకోమని, కానీ నీకు నచ్చినోడిని తీసుకొని నీకు నచ్చినోడిని పెట్టుకొని బయట ఏమని కాదు అని వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉంది, ఇవ్వాలి. ఆ వీడియో ప్లే కూడా చేయాలి స్లో మోషన్లో డిఫరెంట్ యాంగిల్లో. నెక్స్ట్ వచ్చరికి ఇది కూడా అడగాలి. ఇమాన్యుయల్ రిలేటెడ్గా నేను ఏం జరిగింది తెలుసా? ఇమాన్యుయల్ ఎపిసోడ్ మళ్ళీ చూడండి. శాక్ వేయడానికి వస్తాడు, సెకండ్ శాక్ రెండో శాక్ వేయడానికి వస్తున్నప్పుడు ఫ్లోరా గారు చెయ్యి ఇలా పెడతారు, ఎల్బో అసలు మడచకూడదు, ఇట్లా పెడతారు ఇంకా డైరెక్ట్గా పెట్టేసి ఇమాన్యుయల్ అనేసి చూసిన తర్వాత ఇట్లా అంటది, చాలా జాగ్రత్త చూసుకోండి అంటాడు. అవుట్ చేయడు. అది ఎంత దారుణం చూడండి. అవుట్ చేయడు, డైరెక్ట్గా వెళ్ళేస్తాడు. తర్వాత కొంతసేపటికి పడిపోతారు, స్టిల్ అవుట్ చేయడు. చూసి కళ్ళ ముందే చూసి క్లియర్గా కనపడుతుంది ఎపిసోడ్లో. దీన్ని క్వశ్చన్ చేయాలి. దీన్ని క్వశ్చన్ చేస్తూ ఇమాన్యుయల్ సంచాలకుగా అట్టర్ ఫెయిల్, ఈ టాస్క్లో ఫెయిలు. అండ్ బెలూన్స్ టాస్క్లో కూడా రాము రాథోడ్ పర్ఫెక్ట్గా చెప్తున్నా కూడా రాము రాథోడ్ని కూడా కన్ఫ్యూజ్ చేసి పక్కన పెట్టేసింది ఇమాన్యుయల్. ఇక్కడ నాగార్జున సార్ ఏం చేయాలంటే శ్రీజ రిలేటెడ్గా టాస్క్లో ఫైనల్గా డెసిషన్ ఆవిడ సంచాలకుగా ఉన్నప్పుడు సంజన గారి విషయంలో బజర్ విషయంలో ఫైనల్ డెసిషన్ ఈజ్ రైట్, కానీ స్టిల్ కన్ఫ్యూజ్ చేసి అక్కడ కన్ఫ్యూజన్ జరిగినందుకు పనిష్మెంట్ కూడా ఇచ్చారు. చాలామంది సంచాలకులు ఇచ్చారు, చాలామంది మిస్టేక్లు జరిగాయి, కానీ శ్రీజ గారు ఒక్కరే స్పెషల్ బిగ్ బాస్కి. ఎందుకు శ్రీజ గారికి మాత్రం పనిష్మెంట్ ఇచ్చారు. సేమ్ అలాంటి పనిష్మెంటే, గట్టి పనిష్మెంట్ ఇమాన్యుయల్కి రాము రాథోడ్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే రాము రాథోడ్ భరణి గారిని తీసేటప్పుడు మిస్టేక్ అయింది కాబట్టి. అండ్ ఫ్లోరా గారు సంచాలకులుగా మిస్టేక్ చేసిన వాళ్ళకి శ్రీజ గారికి పనిష్మెంట్ ఇచ్చినట్టుగా వాళ్ళకి కూడా ఇస్తారా లేదు చూడాలి, ఇవ్వాలి. లేదా అట్లీస్ట్ గట్టి వార్నింగ్ ఇవ్వాలి. గట్టి వార్నింగ్ ఇచ్చిన జనాలు గమనిస్తారుగా, ఈ అమ్మాయికి అయితే పనిష్మెంట్ ఏంటి వాళ్ళకి ఎందుకు లేదనేది గమనిస్తారు. చూసుకొని ఇస్తారు అన్న ఫీలింగ్ ఉంది. మీరు అవునంటారా కాదంటారా కామెంట్ చేయండి టైం ఫ్రేమ్ పెట్టి. నెక్స్ట్ జరిగే ఇమాన్యుయల్ సంచాలకుగా ఫెయిల్ అండి, క్లియర్. రాము రాథోడ్ కూడా చాలా ఫెయిల్ అయ్యాడు, మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే. అండ్ భరణి గారిని గట్టిగా అడగాలి, నీకు ప్రైజ్ మనీ కావాలా, కప్పు కావాలా, లేదా పెద్ద ఉమ్మడి కుటుంబం కావాలి, ఇక్కడి నుంచి చేసుకోకపోవడానికి పెద్ద ఉమ్మడి కుటుంబం కావాలా? భరణి ఏంటి నీ ప్రాబ్లం? ఎందుకు ఇంత రిలేషన్షిప్, ఇంత పెద్ద కుటుంబాన్ని చేర్చుకొని నువ్వు ఎమోషనల్ కనెక్షన్స్ పెట్టుకొని నీ ఆటకు బంధాలు పెట్టుకుంటున్నావు? చూసుకో, నువ్వు మంచి ప్లేయర్, నీ ఏజ్కి మించి ఆడుతున్నామని భరణి గారు ఆట మార్చాలి, సూపర్ స్ట్రాంగ్ ప్లేయర్ ఆయన. నెక్స్ట్ సరికి
దివ్య గారిని అడగాలి ఏమని, దివ్య శ్రీజాని వర్స్ట్ అని ఇచ్చావు, ఎలా ఇచ్చావమ్మా? నీ ముందే కదా రూమ్లోకి వచ్చి రెడ్ కార్పెట్ మీద ఉన్న బొమ్మను చూసి గీయమంటే ఆయన సుమన్ శెట్టి గారు ఏదో వచ్చి ఏదో కిరీటం గీశాడు ఫస్ట్ రౌండ్లోనే, అది నీ కళ్ళ ముందే చూసావు కదా. నీ కళ్ళ ముందే ఆయన డ్రాయింగ్ సరిగా లేకపోయినా శ్రీజ వెళ్ళి కరెక్ట్ ఐటమ్ తీసుకొచ్చి ఆ రౌండ్లో గెలిపించింది ఎవరు? శ్రీజ కాదా? శ్రీజ పర్ఫార్మెన్స్ ఉంది కదా. ఆ శాక్ టాస్క్లో ఫస్ట్ వదిలేసింది ఎవరు? సుమన్ శెట్టి కాదా? ఇంత జరుగుతున్నప్పుడు కళ్ళ ముందే చూసి 100% పర్ఫార్మెన్స్ ఆవిడ వల్ల ఇవ్వలేదు అంటావేంటి? ఆవిడేం చేసింది? ఆయన డ్రాయింగ్ గీయొద్దని చెప్పింది, ఆయన డ్రాయింగ్ సరిగ్గా గీయలేదు, ఆయనే ఐటమ్ గీయాల్సిన దానికి కాకుండా వేరే దానికి గీశాడు. కళ్ళగా ముందే నీకు జరిగినప్పుడు ఏ గ్రడ్జ్ అని ఆవిడ అన్నది నిజంగా గ్రడ్జ్ ఉందమ్మా, ఎందుకు అట్లా వరస్ట్ అని శ్రీజాకి ఇచ్చావు పాయింట్ లేకుండా అని నువ్వు అన్నది ఏదైతే ఉందో స్ట్రాటజీ, ఆవిడ స్ట్రాటజీ వల్ల అవతల గేమ్ పోయిందని అంటావు. అవతల వాళ్ళు ఏమన్నా అంత డంబా? అవతల వాళ్ళకి ఏంటి శ్రీజ వల్ల మీది పోయిందని అడిగే అవకాశం ఉంది. లేదు సార్ మాకు కూడా స్ట్రాటజీ వచ్చిందని వాళ్ళు అడచ్చు. ఆ గేమ్ ప్లే చేయొచ్చు, ఆ స్ట్రాటజీలు చేయొచ్చు, ఆ వీడియో ప్లే చేయొచ్చు, బాగుంటుంది. కన్ఫెషనల్ ఆయన వచ్చి డ్రా చేసేటప్పుడు ఆ రెడ్ కలర్ కుర్చీ మీద ఉండేది కాకుండా వేరేది చూసి గీసాడు సార్, అదే చేయొచ్చు. నీ కళ్ళ ముందే జరిగింది కదా, నువ్వెలా వర్స్ట్ అని ఇచ్చావు శ్రీజాకి, గ్రడ్జ్ ఉందా అని అడిగితే కొంచెం బాగుంటుంది. వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్, ఆ ఫైట్ బాగా జరుగుతుంది అక్కడ. నెక్స్ట్ జరిగి అయిపోయింది, అది చెప్పేశాను. దివ్య గారికి భరణి గారికి ఇద్దరికి ఇందాక చెప్పినట్టుగానే మీ బాండ్స్ వల్ల నీ గేమ్ వీక్ అయింది. దివ్య గారు స్టార్టింగ్ వచ్చినప్పుడు ఏం చెప్పావు, మీరు బాండ్స్ వల్ల కొంచెం ఎమోషనల్ బాండ్స్ వల్ల మీ గేమ్ కొంచెం జాగ్రత్తగా ఒకటే చూసుకోండి కనెక్షన్స్ వల్ల అన్నారు. నువ్వు వచ్చి చేసింది ఏంటమ్మా దివ్య? నువ్వు అదే వ్యక్తితోనే కనెక్షను, బాండింగు, ఫాదరు సిస్టర్ అన్నట్టుగా బాండింగ్ పెట్టుకున్నావు. నువ్వు చేసిన మిస్టేక్ ఏంటి అని క్లియర్గా అడిగి మీ గేమ్ దానివల్లే పోతుందని చెప్పి సీరియస్గా అడిగితే అక్కడ ఆ రిలేషన్స్ మాట్లాడి అమ్మలెక్కలు గిమ్మలెక్కలు అందరూ కలిసేసి ఆ విడిదింట్లో కూర్చున్నట్టుగా వియంకురాలు పెళ్ళికి వచ్చినట్టుగా కూర్చునేది మారితే జనాలకి ఇంట్రెస్ట్ పెరుగుద్ది. అని తనుజ గారికి కూడా నానా కాదమ్మా, నాన్న గేమ్ ఆడుకొని అమ్మా, నీ గేమ్ నువ్వు ఆడు, ఎప్పుడు 24 గంటలు నానా అంటుంటే నీ గేమ్ ఎప్పుడు ఆడతావు అని భరణి గారికి కూడా, భరణి నువ్వు ఇద్దరు కూతుర్ని అక్కడ పెట్టి ఇద్దరు కూతురికి హోప్ ఇచ్చేసి నువ్వు మధ్యలో మాట్లాడడం ఏంటి, డెమాన్ పవన్ పోయి మాట్లాడమంటావు ఏంటి, నీ ప్రాబ్లం ఏంటి, అసలు ఏం గేమ్ ఆడుతున్నావు నువ్వు అనేది అడగాలి భరణి గారిని. డిఫరెంట్ గేమ్ అయింది, అసలు ఎందుకు మాట్లాడో తెలీదు. ఆవిడ ఆ కూతురు గురించి, ఈ కూతురు కాడ ఈ కూతురు గురించి, ఆ కూతురు కాడ ఏంటో ప్రాబ్లం ఏంటో తెలియదు, సడన్గా డిఫరెంట్ గేమ్ ఆడుతున్నారు ఏమో. నెక్స్ట్ జరిగి అక్కడే ఎత్తిపోతుంది సీజన్. నెక్స్ట్ శ్రీజ అనవసరంగా వేరే వాళ్ళ దాంట్లో వేరే టాపిక్స్ మీద ఇన్వాల్వ్ అవ్వద్దని గట్టిగా ఇంకొకసారి వార్నింగ్ ఇవ్వాలి. ఆల్రెడీ చాలాసార్లు చెప్పాడు. ఎందుకంటే నాకు నచ్చంది ఇమానుయేల్ సంచాలకుగా ఉన్నప్పుడు ఆ ఇసుక మోసే టాస్క్ని చూసారా, అక్కడ కళ్యాణ్ అవుడితే కళ్యాణ్ ఇతని టీమే కాదు, కళ్యాణ్ రిలేటెడ్ దాంట్లో దూరి ఈవిడ మాట్లాడడం నాకు నచ్చలేదు. ఫ్రెండ్ అవ్వచ్చు, ఎక్కడ తీసుకోవాలో స్టాండ్ ఎక్కడ తీసుకోవాలో అక్కడ స్టాండ్ తీసుకునే టైం కాదు, అక్కడ వేరే వాళ్ళ టీం. ఇదంతా ఏంటంటే గ్రూప్ లాగా ఇన్వాల్వ్ అయిపోయి అనవసరంగా ప్రతి చోట ఆ మార్క్ పడిపోయి వాళ్ళకే నెగిటివ్ అవుద్ది. ప్రతి దాంట్లో దూరకూడదు. అది అక్కడ ఇమానుయేల్ కూడా అంటాడు, ఆవిడకి సంబంధం లేకుండా మాట్లాడుతున్నాను ఫీలింగ్ ఇమానుయేల్ కూడా ఎక్స్ప్రెస్ చేస్తాడు, ఆవిడకి అవసరం లేదు అది. నెక్స్ట్ సరికి సంచాలకుల గురించి వీళ్ళు ఏంటో, ఈ రూల్స్ ఏంటో, బిగ్ బాస్ ఇచ్చిన రూల్స్ కాకుండా ఎక్స్ట్రా రూల్స్ అన్ని పెట్టి పెంట చేస్తున్నారు. పాజ్ అంటారు, మధ్యలో ఆపమంటారు, అటు చూడొద్దు అంటారు, ఇటు చూడొద్దు అంటారు, ఎవరు మాట్లాడడానికి లేదంటారు. బిగ్ బాస్ చెప్పండి ఆ డ్రాయింగ్ దాంట్లో ఎవరు మాట్లాడడానికి లేదని క్విక్ మనకు ఉండాలని అన్నారు. బిగ్ బాస్ చెప్పి అమ్మా మాట్లాడొచ్చు, నువ్వు అన్ని పెద్ద రూల్స్ పెట్టుకోబాకన్నాడు. ఇందాక టాస్క్లు అయితే లాగడానికి గేగడానికి ఏమి లేదన్నాడు. ఆ సందులో దూరి కలర్స్ చెప్పినప్పుడు సందులో దూరిపోతా లాగకూడదు, ఎవరు లాగకూడదు, ఆడికి పోయిన తర్వాత అందరూ కాము అయిపోవాలి ఇవన్నీ చెప్తే ఏ స్ట్రాటజీలను వాడుకోవచ్చు అని చెప్పాడు. కొత్త రూల్స్ పెట్టి కంపు చేశారు, దాని గురించి సీరియస్గా వార్నింగ్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసరికి డెమాన్ పవన్ ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి అండ్ రీతు చౌదరిని కూడా అప్రిషియేట్ చేయాలి, బీభత్సంగా ఆడారు టాస్క్లో. దాని తర్వాత దివ్య గారికి అండ్ భరణి గారికి కూడా అప్రిషియేట్ చేయాలి, టాస్క్లో బాగా ఆడారు. అండ్ సంజన గారు, ఫ్లోరా గారికి నెక్స్ట్ లెవెల్లో అప్రిషియేట్ చేయాలమ్మా, మీరు అనుకున్న దానికంటే బాగా ఆడారు. బెలూన్ టాస్క్ మీరు ఒక్కరే ఆడారు, గుడ్ అమ్మా, గుడ్ స్ట్రాటజికల్గా ఆడారు. మీ దగ్గర ఫిట్నెస్ లేకపోయినా, మీ ఏజ్ ఉన్నప్పటికీ మీరు బాగా ఆడారు, మీ సిచ్యువేషన్ బాగాలేకపోయినా అప్రిషియేట్ చేసి తీరాలి. శ్రీజాని ఇంతవరకు ఎప్పుడు అప్రిషియేట్ చేయలేదు, అదే తనకి డిస్కరేజ్మెంట్గా అవుతుంది. అస్సలు అప్రిషియేషన్ లేదు. దీనికి మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా? శ్రీజాని వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏ పర్టికులర్ దాంట్లో నువ్వు బాగా ఆడావమ్మా, బాగా మాట్లాడావన్నా అన్న అప్రిషియేషనే లేదు హోస్ట్ దగ్గర నుంచి. ఈ అప్రిషియేషన్ ఈ వారం ఏదో ఒక మూమెంట్లో జస్ట్ లైక్ దట్ నీ స్ట్రాటజీ వర్కౌట్ అయిందమ్మా, నువ్వు అన్నట్టుగానే నేను రిమూవ్ చేయలేదు చూడు, నువ్వు అనుకున్నావు కదా మన ఇద్దరిని టార్గెట్ చేస్తానని, అదే జరిగింది చూడు. ఫైనల్గా లాస్ట్కి చూసేసరికి సుమన్ శెట్టి వల్ల నువ్వు కాపాడుకోగలవు, నీ స్ట్రాటజీ బాగుందని ఏదో ఒక మూలలో అప్రిషియేట్ చేస్తే కొంచెం గేమ్ ఇంప్రూవ్ అవుతుంది, ఇంకొంచెం బూస్ట్ వస్తుంది అనేది నా ఉద్దేశం. నెక్స్ట్ శ్రీజానే కాదు, డెమాన్ పవన్ కూడా ఎక్కువ అప్రిషియేట్ చేయాలి. తర్వాత కళ్యాణ్ కూడా ఎక్కువ అప్రిషియేట్ చేయాలి. కామనర్స్ ఎవరైతే ఉన్నారో, టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎక్కువ అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి బూస్ట్ లేదు, లేనిపోయింది సెలబ్రిటీస్ని ఎక్కువ పుష్ చేసి సెలబ్రిటీస్ని పొగిడి ప్రతిదీ కామనర్స్ చేసిన మిస్టేక్ లాగా సీజన్లో
3 వీక్స్ చూపించారు కాబట్టి వాళ్ళకి ఆ ధైర్యం పోయింది. మనమంతా ఎత్తిపోతల పథకమే, వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు పైకి, మనది ఏం లేదన్న ఫీలింగ్లోకి వచ్చేసారు. అది రాకుండా వాళ్ళని కొంచెం అప్రిషియేట్ చేస్తే బాగుంటుంది నాగార్జున సార్ అనేది నా ఫీలింగ్. తర్వాత సరికి ఇది ఒకటి అడగాలి. భరణి గారు డబుల్ గేమ్ ఆడారు ఇక్కడ. ఏంటంటే తనుజ గారిని వచ్చి అడిగేసరికి భరణి గారిని మన ఇద్దరం పేరప్ అవుదామని ఆల్రెడీ దివ్య నిఖిత గారితో అవుతారు కాబట్టి అయ్యో ఏం చేద్దామని కళ్యాణ్ దగ్గరికి వచ్చి కళ్యాణ్తో కూడా తనుజాన్ని తీసుకో, తనుజ నువ్వు ఆడొచ్చు కదా అనేసి కళ్యాణ్ దగ్గర భరణి గారే మాట్లాడతారు. మాట్లాడిన వాళ్ళు తప్పేం కాదు, మాట్లాడారు, పేరెప్పారు. మాట్లాడి నేను నైట్ సుమన్ శెట్టి గారితో ఏమంటారు, రాంగ్ టీంలో పడ్డాను అంటారు. అందరూ అయిపోయింది అక్కడ గ్రూపులని, ఓన్లీ శ్రీజ మిగిలింది. శ్రీజ సుమన్ శెట్టి గారు కాక ఎవరు ఉంటారు, మళ్ళీ నువ్వు రాంగ్ టీంలో పడ్డావు అంటారు. ఇదంతా వదిలేయండి. ఇంకొక హైలైట్ ఏం తెలుసు ఆయన, మీరు వాళ్ళు ఏం ప్లాన్ చేశారు అనేసి పక్కన మేము మాట్లాడుతున్నాం తెలుసా. నేను నైట్ వాళ్ళు ఏమనుకున్నారంటే వీక్ పర్సన్తో ఆడాలని డిసైడ్ అయ్యారు. వీళ్ళిద్దరు పేరప్ అవ్వచ్చు, ఎవరు శ్రీజ కళ్యాణ్ పేరప్ అవ్వచ్చు, కానీ వీక్ వాళ్ళతో పడితే వాళ్ళకి టాస్క్ పెడితే వీక్ వాళ్ళతో వాళ్ళిద్దరు గెలవాలనేసి సుమన్ శెట్టితో ఆయన ఈ అమ్మాయి సుమన్ శెట్టితో ఇతను తనుజతో పెట్టుకున్నారని వెనక మాట్లాడితే నాకు ఆశ్చర్యం అనిపించింది. తనుజ గారితో ఆడమని కళ్యాణ్కి నేను కూడా చెప్తాను అనేసి కళ్యాణ్తో మాట్లాడిందే భరణి గారు. ఎలా అట్లా చేస్తారో నాకు అర్థం కావట్లా. బికాస్ ఆఫ్ ఆల్ రిలేషన్స్ వల్ల ఆయన ఏం చేస్తున్నారో, ఎమోషనల్కి వెళ్ళిపోయి ఏదేదో డెసిషన్లు తీసేసుకుంటున్నారో భరణి గారు. అంతెందుకండి ఆయన గేమ్ ఎంత వీక్ అయిపోతుంది, తన గేమ్లో తను ఎంత తగ్గించుకుంటున్నానంటే, నేను నైట్ భరణి గారు ఎలా ఆడారు టాస్క్లు, ఆ ఇసుక గేమ్ ఎంత బాగా ఆడారు, ఇసుక గేమ్ నా వల్లే పోయిందని ఒప్పుకుంటున్నారు దివ్య గారు. ఇక్కడ అనవసరంగా ఎందుకు ఒప్పుకుంటారు నాకు అర్థం. ఆయన భయంకరంగా ఆడాడు. దాంతోపాటుగా దివ్య నువ్వు 55% ఆడితే నేను 45 ఆడాడమ్మా, నాకంటే బాగా ఆడేవంటారు. ఎందుకు అలా చెప్పాలి? ఆయనకు ఓట్లు వద్దా, ఆయన గేమ్ వద్దా, ప్రైజ్ వద్దా, ఏంటి ఎంత ఎమోషనల్ అయిపోతున్నాడు, ఎంత బాండింగ్లు పెట్టున్నారు ఆయన. నాకు అది కూడా నచ్చలేదు. నాగార్జున సార్ గట్టిగా ఇవ్వాలి భరణి గారికి. తర్వాత వచ్చేసరికి ఇంకా వచ్చి సంచాలకులకు గట్టిగా చెప్పాలి. దాంతోపాటుగా ఫ్లోరా గారు సంజన గారు ఎంతో ఒకటి మాట్లాడుకున్నారు. అది మోస్ట్లీ అడగకపోవచ్చు, లైవ్లో జరిగింది ఏం లేదు. నార్మల్గా నామినేషన్ రిలేటెడ్గా కామనర్స్ కొంచెం ఓటింగ్ తక్కువ ఉంటుంది, సెలబ్రిటీస్ కొంత ఫాలోయింగ్ ఉండి ఓటింగ్ ఎక్కువ ఉంటుంది, మనం వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళు వెళ్ళిపోవాలి బయటకు అన్న సెన్స్లో ఫ్లోరా గారితో సంజన గారు డిస్కస్ చేస్తారు. దీని గురించి కూడా మేబీ అడిగితే అడగాలి. దాంతోపాటుగా సంజన గారి హెల్త్ రిలేటెడ్గా అడిగే అవకాశం ఉంది. నేను వెళ్ళిపోతాను బిగ్ బాస్ అన్నట్టుగా సంథింగ్, నేను ఇక్కడ ఫిజికల్ టాస్క్లు ఆడలేను అన్నట్టుగా వెళ్ళిపోతాను అన్నారు కదా. దాని రిలేటెడ్ హెల్త్ రిలేటెడ్ అప్డేట్ కానీ హెల్త్ రిలేటెడ్ ఏంటి పరిస్థితి అని కానీ వాళ్ళ పిల్లలతో కానీ ఎవరితో చూపించినా ఆవిడ కొంచెం బూస్ట్ ఇస్తే బాగుంటుంది. ఆ తర్వాత ఇంకెవరు ఉన్నారు, ఆల్మోస్ట్ అన్నీ చెప్పేసాను. ఆ బెట్ టాస్క్ రిలేటెడ్ అడగాలి. ఆ బెట్ టాస్క్లో అందరూ సేఫ్ గేమ్ ఆడారు అండ్ ఎందుకు బౌన్సర్ లాగా మీరు నిలబడి వాళ్ళని తోసేసే అంత ప్లానింగ్ ఏంటి, మీరు ముందే మాట్లాడుకునే ప్లానింగ్ ఏంటి, ప్రతి గేమ్లో మీరు మాట్లాడుకుంటున్నారు. అండ్ ఇందాక గేమ్లో కూడా భరణి గారి టీము, దివ్య గారు అండ్ రీతు చౌదరి గారు అందరూ మాట్లాడుకున్నారు. ఇద్దరు ఇందాక ఆ రంగుల్లో నుంచి దూరిపోయే టీంలో ఎట్లా మాట్లాడుకున్నారు తెలుసా, లైవ్ చూశాను. ఏం లేదు, భరణి గారితో చెవులో చెప్తూ ఉంటుంది దివ్య గారు, ఏం లేదు ఒకవేళ ఫస్ట్ ఆ సందులోకి ఆ గొంతులోకి కానీ మన టీం నుంచి ఎవరన్నా దూరితే అవతల మన భరణి అదే వాళ్ళ డెమానో ఇంకా మనల్ని ఏం చేయడు, వెనకోళ్ళని రానియకుండా ఆపుతాడు, వెనకోళ్ళని లాగుతాడు, మనల్ని లాగనీయకుండా. సేమ్ అతను ముందు దూరితే మనం లాగాలి, మీరు వెళ్ళినా నేను వెళ్ళినా, అది మనం మాట్లాడుకున్నాం అన్నట్టుగా మాట్లాడుకున్నారు. ఇలాంటి గ్రూప్ గేమ్లు ఆడారు, అందరూ ఆడారు, స్టిల్ వీళ్ళైతే ఆడారు. వీటిని గురించి కూడా ఏమన్నా నాగార్జున సార్ క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఆడొచ్చా ఆడకూడదా ఏంటి ఎప్పుడు ఎలా బిహేవ్ చేయాలని వాళ్ళకి అర్థం కావట్లేదు. టెన్షన్లో కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఓవరాల్ మొత్తం కన్ఫ్యూజన్లో ఉన్నారు. టాస్కే చెడగొట్టారు. ఓవరాల్గా బిగ్ బాస్ తెలుగు చరిత్రలో చాలాసార్లు జైన్లే ఆ టాస్క్ చెడగొట్టారు చూస్తే దాని గురించి ఫుల్ వార్నింగ్ ఇవ్వాలి. ఏదైనా పనిష్మెంట్ కూడా ఇస్తే బాగుంటుంది. పనిష్మెంట్ కూడా అందరికీ సంచాలకులకి ఇవ్వాలి గట్టిగా. సంచాలకుల వల్ల టాస్కే పోయింది. శ్రీజ వాళ్ళు ఏదో చిన్న మిస్టేక్ జరిగితేనే పనిష్మెంట్ ఇచ్చినప్పుడు సంచాలకులు కూడా పెద్ద టాస్కే పోయింది కదా, దాని గురించి కూడా అడగాలి. ఓవరాల్గా బిగ్ బాస్ జనాలకి ఎంత చిరాకు పుడుతుంది, బిగ్ బాస్ జనాల రిలేటెడ్గా మీరు సంసారం చదరంగం బిగ్ బాస్ రణరంగం ఇదంతా వదిలేసి ఉమ్మడి కుటుంబం ఫామ్ చేసుకుని హ్యాపీగా చెమ్మచక్కగా ఆడుకుంటా ఉన్నారు అని బయట వచ్చిన ట్రోల్స్, నాలాంటి ట్రోల్స్ బయట బిగ్ బాస్ పేజెస్లో భయంకరమైన ట్రోల్స్ వచ్చినాయి. ఫ్యామిలీ సాంగ్స్ వేసి ఫ్యామిలీ ట్రీ గీసి ఆ ఫ్యామిలీ ట్రీ చూపించాలా, వియంకులు వియంకురాళ్ళు, కొడుకులు కోడళ్ళు, కూతుర్లు, లవర్లు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, ఈ ఫ్యామిలీ ట్రీ అంతా చూపించి వాళ్ళకి జ్ఞానోదయం చేయాలి, కళ్ళు తెరిపించాలి. ఏంట్రా ఇంత దారుణంగా పోతున్నా బయటకని. బిగ్ బాస్ అంటే ఏంటి రియాలిటీ షో. అప్పటికప్పుడు 3 రోజుల తర్వాత పోగానే నాన్న, 3 రోజుల తర్వాత అమ్మ, 3 రోజుల తర్వాత ఆంటీలు, అంకుళ్ళు. బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఏ సీజన్లో కూడా ఇలా లేదండి. లాస్ట్గా ఎండ్ చేసేటప్పుడు ఈ మాట చెప్తాను, ఆ మాట మీరందరూ యాక్సెప్ట్ చేసి లెగ్గుట్టాలి యాక్సెప్ట్ చేయాల్సిన మాట అనేది. ఏ సీజన్లో చూసుకోండి, అండి గారు అనే మాట్లాడుకునేంత ర్యాపో లేని కంటెస్టెంట్స్ 2-3 ఉంటారు, 4 ఉంటారు. అది కాదండి ఏంటి మీరు వినండి సార్, అలా కాదండి ఇలా కాదండి అనుకునే వాళ్ళు బొచ్చిగా ఉంటారు. ఈ సీజన్లో అలాంటి కంటెస్టెంట్ ఒక్క హరీష్ తప్ప మిగతా అందరూ, హరీష్ కూడా బంధాలు పెట్టుకోండి వీళ్ళ వల్ల. అన్నా నిండు భరణి గారిని కన్నీలుగో పెట్టుకున్నాడు.
ఈ సీజన్లో అండి గారు అండి అనేది ఒక్క పేరైనా ఒక్కటైనా విన్నారా? ఈ ఆయన ఆఖరికి తెలుగే రాకపోయినా ఫ్లోరా గారు శెట్టి అన్న శెట్టి అన్న శెట్టి అన్న శెట్టి అన్న అని ఆవిడ కూడా ముద్దుగా పిలుస్తున్నారు తెలుగులో. అంత అనుబంధాలు అయిపోయినాయి. గారు అండి అనే మాటలే లేకుండా అందరూ బంధాలతో అనుబంధాలతో పిలుచుకుంటుంటే ఏ సీజన్లో లేదు ఇది. నాగార్జున సార్ దీని మీద గట్టిగా మాట్లాడతారని అనుకుంటున్నాను, మాట్లాడాలి కూడా. అండ్ వార్నింగ్ ఇవ్వాల్సిన వాళ్ళకి వార్నింగ్ గట్టిగా ఇస్తారు. ఆ రిలేటెడ్ వీడియోస్ అన్ని బ్యాక్ సైడ్ మాట్లాడుకున్న వీడియోస్ అన్ని ప్లే చేసి కుట్రలు కుతంత్రాలన్నీ ప్లే చేసి ఎక్స్పోజ్ చేసి పడేయాలి. భయంకరంగా లేస్తుంది. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ నెక్స్ట్ డే రాబోతున్నారు కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్గా పెరిగే అవకాశం ఉంది. వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా హింట్లు ఇచ్చి వాళ్ళు కూడా కంపెనీ అయిపోయి వదిలేస్తారు. కాబట్టి ఏమనిపిస్తుంది, ఇంకా ఏమైనా మిస్ చేసి ఉంటే అదే ఫ్లోలో చెప్పేస్తా పోయినాను. ఇంకేదైనా మిస్ చేస్తే ఏదైనా ఉంటే కింద కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ అన్ని కవరప్ చేశాను అనుకుంటా. ఎందుకంటే ఇంకా 2 టాస్కులు జరగాలి. ఆ 2 టాస్కులు ఏం మిస్టేక్లు జరిగాయని మనకు తెలియదు ఎపిసోడ్ చూస్తాక. అండ్ రేపటిది కూడా ఉంది ఫుటేజ్. శుక్రవారం ఫుటేజ్ కూడా చూసి వాళ్ళు ఏం డిసైడ్ అవుతారో మనకు తెలియదు కదా. సో ఎర్లీ, ఎందుకంటే రేపే శనివారం షూటింగ్ జరుగుతుంది కాబట్టి ఈ వీడియో చేయాల్సి వచ్చింది. క్వశ్చన్స్ తక్కువ వచ్చాయి. మీకు ఏమైనా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. అవి కూడా నేను రిప్లై ఇస్తాను కింద.